సో గైస్ మనమైతే గణేష్ని చూడడానికి స్టార్ట్ అయిపోయినాం. దూల్పేట పోతున్నాము. మా గ్యాంగ్ ఇది 5 మంది ఉన్నాం. ఇంకొకటి జాయిన్ అవుతాడు. తర్వాత దూల్పేట గణేష్ని పెడదాం అనుకుంటున్నాం. బొజ్జ గణేష్ని చూద్దాం. ప్రైజులు ఎట్లున్నాయో అన్నీ ఎట్లున్నాయో మీకు కూడా చూపిస్తా. చలో దూల్పేటలో కలుద్దాం. చలో. సో గైస్ దూల్పేటకి వచ్చేసినాం. గణేష్లు ఎగ్దమ్ ఉన్నారు. తీయడం మర్చిపోయినా. ఇప్పుడు తీసా సరేనా. చూడరు గణేష్లు. గల్లీ మొత్తం గణేష్లు గైస్. గల్లీ మొత్తం గణేష్లు. ఏమైనా గైస్ ఎన్ని అంటారు గణేష్? ఇది 1,20,000 అంటారు. ఇది మనకి 1,20,000 అంటారు. మనం ఒక 70-60 వరకు పెట్టడానికి రెడీ ఉన్నాం. చూద్దాం ఇప్పుడు మనతో మాట్లాడి ఎంత లాస్ట్కి ఇస్తాడో చూసి దాన్ని బట్టి ముందుకెళ్దాం. 120 नहीं है ना, मालूम है हमको. ऐसा नहीं, 120 नहीं है हमको मालूम है ना. दूल्पेट गणेश इतना नहीं रहता. ఏడుంటారు? ఇన్ని ఉంటారా? పూగడనా? గణేష్ చూనికి వచ్చారా? రైట్ మరి కలుద్దాం. సరే బాయ్. थैंक यू. इवनिंग क्या करते हैं, मुश्किल से बैठते हैं 5:30 बजे तक. मॉर्निंग में क्या है, पब्लिक जल्दी देख के जाके सो जाता और ट्रैफिक नहीं रहता 5-5:30. तो आप लोगों को 1 घंटा जगना पड़ता है खाली. उसके बाद आप लोग आते हैं, आप गणेश चढ़ा के दीवार पे आप सीधा आपके घर चल जाते हैं ना भैया. आपको प्रॉब्लम नहीं है. खाली आप नाश्ता करना निकल जाना गणेश. नहीं, आप दोपहर के 2:30-3 बजे आएंगे और ट्रैफिक में आएंगे. फिर बोलते हैं गणेश लेके जाओ. एक दिन के पहले ఎన్నో ఖర్చులు పెట్టినాం గాయస్. గణేషుని కన్నా ఏది ఖర్చు మాకు ఇప్పుడు ఎక్కువ కాదు. పోతే పోని ఒక 1,00,000 రూపాయలు ఎక్స్ట్రానే పోని. పెట్టేది గట్టే పెడతాం, తీసేది మెంటల్ తీస్తాం. ఫర్ అవర్ లార్డ్ గణేష్. ఎస్. మెంటల్ అయిపోయినా నిఖిలేష్? అయిపోయినా గణేషుని చూసి మెంటల్ అసలు ఏది గణేషుడా? చాలా విధంగా గణేశుడు మన గల్లీలో పట్టాడు. బాయ్ జస్ట్ గణేష్ పెడదాం క్యాప్టెన్, ఇంకేమవుతుంది. గల్లీలో పట్టాడు బాయ్. అడ్డం పెడదాం తిప్పి పెడదాం. గణేష్ చూడు గాలి అసలు ఏమున్నాడు బాయ్. అసలు చూసే గణేషుని చూడాలనిపిస్తుంది. అట్లున్నాడు గణేషుడు. అయితే క్రేజీ ఉన్నాడు ఈ గణేషుడు. 2 చెప్తుండు మనకైతే. ఏదైతే చెప్పు 2 లక్షలు అంటే మనతో కాని పని. చూద్దాం ఇంకా ముంగడ కూడా చూద్దాం. సో ఐస్ ఇంకొక గోదానికి అయితే వచ్చినాం. ఇది లాస్ట్ టైం వచ్చిన నేను మా వాడు ఆ గణేషుని చూడడానికి వచ్చినాం. గణేషుడు చూడరి లాస్ట్ టైం ఈ గణేషుని చూసినాం జరా. వాళ్ళు గణేషులు అయితే మొత్తం సోలాపూర్ మోడల్లో ఉన్నారు. ఖతర్నాక్ ఉన్నాడు. పంచాయతీ హైలైట్ ఉంది గణేష్ ఉంది. సో గణేష్ అయితే క్రేజీ ఉన్నారు. సేమ్ అలాంటి గణేశులు ఇక్కడ ఉన్నాయి సోలాపూర్ నుంచి. అక్కడ మనము సోలాపూర్కి వెళ్ళి డైరెక్ట్ బుక్ చేస్తే మనకు 40,000 రూపీస్కి వస్తాయి. ఇక్కడ అడిగితే వాడు 1,30,000 రూపీస్ చెప్పాడు. సో ఎక్కడ న్యాయం? సో ఆల్మోస్ట్ దేర్ ఈస్ అ చేంజ్ ఆఫ్ 80,000 రూపీస్. చూద్దాం ఏమవుతుంది. 80,000లో మా పండుగ అయిపోతుంది. షెడ్ పెడతాము, డీజే పెడతాము, పందిరి పెడతాము, అంతా అయిపోతుంది. ఏమంటారు గైస్? సోలాపూర్ పోయి బ్లాగ్ చేద్దామంటావా? చెప్పండి గైస్. మీరు ఎస్ అని అంటే లైక్ కొట్టండి గైస్. పక్కా చేద్దాము. ఓకే గైస్, సీ యూ. దూల్పేట వచ్చినామంటే గణేష్ కళాకారు రావాల్సింది. ఎందుకంటే గణేషులు అట్లా ఉంటారు. ఒక్కసారి మీరు చూడరు గణేషులని. క్రేజీ. సో ఐస్ ఇన్స్టాగ్రామ్లో లైక్ రీసెంట్ ట్రెండ్ అయిన గణేష్ దగ్గరికి వచ్చినాం. చూస్తారా? రెడీ 3, 2, 1 దేర్ యూ గో. రీసెంట్ ట్రెండ్ గణేష్ అసలు ఏమున్నాడు. సోల్డ్ అవుట్ గణేష్ కూడా అప్పుడే. ఫిదా గణేష్ని చూసి ఫిదా అయిపోవాల్సిందే. కొన్ని క్లోజ్అప్ షాట్ చూసుకోండి. బాయ్ అందరు దూల్పేట వచ్చేసాడు. మెంటల్ కలుస్తున్నారు. చూసే ఖుషి అయిపోతారు. ఖాళీ బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. దూల్పేట మంచి కలెక్షన్ వచ్చేసారు. బాయ్.
హలో గాయ్స్ వచ్చేసేయండి ఇప్పుడైతే గణేష్లో చూడడానికి దుల్పేటలో మనమైతే ప్రజెంట్ దుల్పేటలో ఉన్నాం. మంచి మంచి గణేష్లు ఉన్నాయి, ఎక్సైట్ హైలైట్ గణేష్లు ఉన్నాయి. వచ్చేసాడు అంటున్నా ఖాళీ మెంటల్ అయిపోతే అంటున్నా మాట్లాడిపోయి మన తమ్ముళ్ళు వీళ్ళందరూ క్రేజీ. కలుద్దాం, మళ్ళీ కలుద్దాం దుల్పేట్లా. ఓకే చలో రైట్. भाई आप ये गणेश बनाने का प्रोसेस कब से स्टार्ट करते हैं? ये जैसे हो जाता है काफ़ी टाइम से, करीब हो गए मुझको यहाँ काम करते हुए 7 महीने. 7 महीने से स्टार्ट करते हैं. आपका कब से आप 2 महीने के सीजन रह रही है. हाँ सावित्री है. कैसा है आपका काम? ये अच्छा पसंद आता है? काम पसंद है बहुत अच्छा. हाँ अच्छा. गणेश का काम तो सबको पसंद रहेगा. कैसा आपका क्राउड कैसा आता है? आपका गणेश पूरा कैसा सोल्ड कैसा होता है? पूरा चले जाता है क्या? हाँ पूरा रहता है. बुकिंग्स कैसा हो गया पूरा? हाँ बुकिंग अभी पूरा नहीं हुआ है, काफ़ी रह गया है. हाँ ठीक है, थैंक यू भाई. आपका नाम क्या है? बंटू. बंटू के पास हम आ गए हैं गणेश लेने आज. थैंक यू बंटू भाई. थैंक यू भाई. लाइक बोल दो भाई. लाइक लाइक कमेंट करें. बंटू भाई के लिए एक कमेंट और लाइक. దొంగ ఆడు. ఫ్రీగా ఫుడ్ పెడుతున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి? అరే ఫ్రీగా ఫుడ్ పెడితే మాకు కూడా తెలుసా, చెప్పాలి అరే తినేటప్పుడు. అంటే మీరు స్వీట్ చాలా టెంప్టింగ్ ఉండే, అందుకే ఇంటే వస్తారు కదా. దొంగ ఆడు. సో మన సుందర్ కళాకారు దగ్గర అన్నదానం కూడా పెట్టేస్తారు. సో గైస్ ఇంతకుముందు చూసినంత ట్రయల్, ఇప్పుడు రియల్గా మనం రియల్ ఎంజాయ్ చేయబోతున్నాము. ఎందుకంటే మన ప్రెసిడెంట్ వచ్చేసాడు. ప్రెసిడెంట్ నవీన్ NBN అంటారు, NBN 20 అంటారు. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మనం ఎంత పెద్ద గణేశుడు పెడతాం? మనం ఒక 15 ఫీట్స్ వరకు పెడతాం గణేషుని. మనమైతే సుందర్ కళాకార్ ఆర్ట్స్కి ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ కాగానే గణేషులను చూస్తే మనసు పోతలే. మీరు కూడా చూడరు, అసలు ఎక్దమ్ ఉన్నారు గణేషులు అయితే. ది ఆర్ట్. దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ సుందర్ కళాకార్. దిస్ ఈస్ ది యాక్చువల్ బ్యూటీ ఆఫ్ సుందర్ కళాకార్. చూడండి, ఓం నమో శివాయ, మహాదేవ్. సో గైస్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ మన సరస్వతి టైప్ గణేశుడు మన ఎదురుగానే ఉన్నాడు. చూడు ఏం ఉన్నాడు గణేశుడు. వీడియోలో ఇంత బాగుంటాయి, ఇంకా రియల్ వచ్చి చూస్తాం మాత్రం గణేశుడు ఫిదా అయిపోవాలి. మస్తున్నాడు గణేశుడు. పొద్దున్న వస్తే సాయంత్రం 4 అవుతుంది. మొత్తం గణేషులను తీరేసిన దుల్పేట్ల అన్నీ కవర్ చేసేసిన వ్లాగ్లో కూడా వచ్చేస్తుంది. కాబట్టి చూడరు మీరు కూడా. గణేషులు అయితే ఏకదమ్ ఉన్నాడు. నాకైతే సోలాపూర్ కంటే మన దుల్పేట ఆర్ట్స్ నచ్చినాయి. మన దుల్పేట ఆర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయండి గాయస్. యాక్చువల్లీ గణేశుడు అంటేనే బొజ్జ గణేశుడు. బొజ్జ ఉంటే మంచిగా కూర్చొని ఉంటేనే యాక్చువల్ గణేశుడు లుక్. మన దుల్పేట ఆర్ట్స్ మొత్తం అట్లనే ఉన్నాయి. గణేషులు మాత్రం ఏకదమ్ ఉన్నారు. రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. మనం కూర్చోవాలి అంతే వీళ్ళ దగ్గర. మేము కూడా అదే చూస్తున్నాము. సాయంత్రం అయితే పొద్దున్న వచ్చినాం. సో ఇక రేపు ఎల్లుండి అట్లా వచ్చి చూసుకొని మేమైతే బొజ్జగానే ఫిక్స్ అయినాం. సోలాపూర్ కూడా మాకు వద్దనుకున్నాం ఈసారి. సో అట్లా దుల్పేట ఆర్ట్స్కి వచ్చాం. సో మన బాయ్స్ని కూడా అడిగేద్దాం ఎట్లా అనిపించింది గాయస్ ఈరోజు. ఇంకా తిరగాల బాయ్, ఇంకా మనం ఏందో ఆవాజ్ చూపించాలా అంటున్నా. ఇంకా మనం చక్కగా తిరగాలే. మనకు ఒకటి నచ్చింది దిల్కి తీసుకున్నాం. మొత్తం ఇదే తీసుకోవాలనుకుంటున్నాము, తిరగలేకపోతున్నాం. ఏది చూసినా అదే కనబడుతుంది బాయ్. ఇక నాకు ఇది తీసుకునే బొబ్బుద్ది అవుతుంది. నువ్వేమంటావు బాయ్? తీసుకొని పోదాం బాయ్. తీసుకోకపోతే ఇంకేం చేద్దాం. ఈరోజు కాకపోతే రేపెళ్ళని తీసుకోదాం. ఏమంటావు అని బాయ్? ఒక్కసారి మనసులో కూర్చున్న తర్వాత వెళ్తలేదు ఆ గణేశుని. ఎన్ని గణేశులు చూసినా సరే ఆ గణేశుడు అసలు అది వేరే ఎక్స్పీరియన్స్. అసలు అది ఎన్ని గణేశులు చూసినా ఆ గణేశుడే మంచి. ఆ గణేశుడు కానీ పైసలకి వెనకాల ముందు అవుతున్నాం. కానీ గాయస్ ఏదో ఒకటి చేస్తాం గాయస్. ఏదో ఒకటి ఇప్పుడు వస్తాం, రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం, వారం వస్తాం, అది పట్టుకొని పోతాం. చూడు పోడు మాత్రం పక్కా. బడ్జెట్ కూర్చుంటాం, గిన్నె కూర్చుంటాం, దీక్షలు చేస్తాం, ఏం చేస్తాం అది కానీ తీసుకొని పోతాం. మన నిఖిలేష్ బాయ్ సైలెంట్ ఉన్నాడు బాయ్. ఏం లేదు బాయ్, ఇప్పుడే తిరిగినాము, అన్ని గణేషులు చూసుకున్నాము, అందరు కళాకారుల దగ్గరికి వెళ్ళినాము. ఇంకా లాస్ట్కి మన నచ్చిన గణేశుడి దగ్గరికి మళ్ళీ వచ్చేసినాం. ఇంకేం లేదు. సాయంత్రం అన్న మనకి 2 ఫోటోలు పెడతా అన్నాడు, వేరే మోడల్ అవి కూడా చూస్తాం. చూసి ఇంకా మన బడ్జెట్ అంతా సెట్ చేసుకొని ఒక 2 రోజుల తర్వాత వస్తాము, బుక్ చేసేస్తాం. ఇంకా పండగ రోజు తెచ్చేసుకుంటాం గణేషుని, అంతే.
ఫిక్స్ అయిపోయినాం గైస్. మనకైతే దుల్పేట్ మోడల్ అంటావా? దుల్పేట్ మోడల్ కదా. మొత్తం దుల్పేట్ మోడలే అంతే. గణేశుడు అంటే ఎట్లా ఉండాలి? బొజ్జ గణేశుడు ఉండాలి. గణేశుడు ఉండాలి. ఇట్లా నిల్చోని సిక్స్ ప్యాక్స్ ఇవన్నీ కాదు. అవన్నీ ఎంకరేజ్ చేయొద్దు గైస్. 6 packs ఎందుకు గైస్? గణేశుడు అంటే బొజ్జ గణేశుడు ఉండాలి గైస్. అట్లా. సో గణేశుడు ఇష్టంతోనే బొజ్జ గణేశుడు అంటేనే గణేశుడు అసలు కంటెంట్. సో గైస్ ఈ బ్లాగ్ ఇక్కడనే ఎండ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గణేశుడు బుకింగ్ అడ్వాన్స్ ఇచ్చేసిన బ్లాగ్ వచ్చేస్తాం అన్నమాట. చలో జై బోలో గణేష్ మహారాజ్కి జై. గైస్ జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్.